అందరికీ నమస్తే అండి. మనకి కాలం గడిచే కొద్దీ రకరకాల కొత్త స్కాములు బయటపడుతూ ఉన్నాయన్నమాట. సో దీనిలో వాస్తవాలను వెతికి తీసే క్రమంలో కొన్ని సంచలనమైన అంశాలు కూడా బయటకు వస్తాయి. సో ఈ క్రమంలోనే కర్ణాటకలో గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. సో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాల్మీకి స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది. కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆ నిధులతో లబ్ధి పొందింది. అలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కర్ణాటకలో మొదలైన స్కాము తెలంగాణకు విస్తరించిందనమాట. సో దీని మీద ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కూడా రచ్చ చేస్తున్నాయి. సో ఓవరాల్గా అసలు ఈ స్కామ్ ఏంటి అనేది మనం చెప్పుకోవాలంటే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. దీనిలో సూపరింటెండెంట్గా పనిచేసిన చంద్రశేఖరన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఈ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ నిధుల దుర్వినియోగంలో ఎండీ పాత్ర, చైర్మన్ పాత్ర ఉంది, కానీ నన్ను ఇరికిస్తున్నారు అనేటట్టు ఆయన ఒక లేఖ రాసి చనిపోయాడు. సో దీని మీద ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశిస్తే 187 కోట్లు, యాక్చువల్లీ దీనికి ప్రీవియస్ ఇంకో హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే బడ్జెట్ ప్రసంగం సమయంలో అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 8,900 కోట్లు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతోంది. దానిలో భాగంగా సుమారుగా 4,400 కోట్లు మేము అన్ని రాష్ట్రాలకి పంపిణీ చేశాము. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 187 కోట్ల వరకు అవినీతి జరిగినట్టుగా మాకు ఆరోపణలు వచ్చాయి. సో దీని మీద మేము దృష్టి పెడతాము. కాంగ్రెస్ అంటే స్కాము, అది ఇది రాజకీయపరమైన ఆరోపణ చేశారు. అలా నిర్మలా సీతారామన్ గారి మాటల ద్వారా బయటకు వచ్చిన వ్యవహారం మీద కర్ణాటకలో ఉన్న కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, కేంద్రానికి ఫిర్యాదు చేయడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడగడం, ఇవన్నీ జరిగాయి. దాంతో విచారణకు ఆదేశించడం తప్పలేదు. సో ఈ విచారణ మొదలైన తర్వాత ఇప్పుడు కూపీలు కదులుతున్నాయన్నమాట. 187 కోట్ల మొత్తం విలువైన స్కామ్లో 94 కోట్లు, సుమారుగా 94 కోట్లు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఖాతాలకు బదిలీ అయిందంట. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని అకౌంట్లకు బదిలీ అయిందంట. ఆ అకౌంట్లలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లు. ఉదాహరణకు V6 బిజినెస్ సొల్యూషన్స్ అనేది ఒక కంపెనీ ఒకటి ఉంది. దానికి 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. యాక్చువల్లీ V6 అంటే ఫస్ట్ గుర్తొచ్చేది V6 వెలుగు పత్రిక. దాని చైర్మన్ వివేక్ గారు. సో ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఆ V6 బిజినెస్ సొల్యూషన్స్కి నాకు సంబంధం లేదు, ఆ కంపెనీ ఎవరిదో నాకు తెలీదు. సో V6 అంటే వెలుగు ఒకటే మాకుంది, కానీ దీనికి మాకు సంబంధం లేదు ఆయన చెప్పాడు. కానీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి. ఆ డబ్బులతోనే వాళ్ళు రాజకీయం చేశారు. మొన్న ఎన్నికల్లో ప్రజలకు పంచిపెట్టారు. సో మేము మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాము, కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్కు డబ్బులు వస్తున్నాయని, అది నిజమని తేలింది అని చెప్పి ఇప్పుడు అన్నారనమాట. సో 94 కోట్లు వీళ్ళకి రావడంతో పాటు కర్ణాటకలోనే ఉన్న కొంతమంది అకౌంట్లకి, కొన్ని అన్నోన్ అకౌంట్స్కి భారీగా నిధులు వెళ్ళాయి. ఆ నిధుల లెక్కలు మొత్తం ఇప్పుడు బయటికి తీస్తున్నారు. కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఎవరెవరికి నిధులు బదిలీ చేశారు, వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనే దాని మీద ఇప్పుడు సిట్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లలోకి వెళ్ళినట్టు తేలుతుంది. సో మనం ఈ స్కామ్ అయితే మాత్రం దాదాపుగా, అంటే ఇటువంటి రాజకీయపరమైన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టరు. ఒకవేళ ఆధారాలతో బయట పెట్టినా చాలా సింపుల్గా ఇది రాజకీయ కక్ష సాధింపు, మేము అంటే మమ్మల్ని చూసి వారవలేక, మేము చేస్తున్న అభివృద్ధిని వారవలేక ప్రతిపక్షాలు పెడుతున్న కేసులను, లేదంటే ప్రతిపక్షాల మీద అణిచివేయడానికి అధికార పక్షం పెడుతున్న కేసులను, ఇలా రకరకాలుగా ఏదో సొల్లు కబుర్లు అన్నీ చెప్తారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కళ్ళు ఎదురుగా వాడు ఎవరినైనా వెళ్ళి చంపేసినా సరే అది నేను చంపలేదు, అది ఫేక్ వీడియో అనే చెప్తారు. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేశానే చెప్తారు. అలాగే అవినీతి అయినా, క్రైమ్ అయినా, ఏదైనా సరే రాజకీయాల్లో జరిగినప్పుడు దాన్ని ఎవరూ ప్రూవ్ చేయలేరు. ఎక్కడో ఒక దగ్గర సిస్టమ్ బెండ్ అయిపోద్ది. సో ఈ వ్యవహారంలో నిజాలు ఏంటనేది మనం మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.